సో 'పెద్ది' మూవీ రెగ్యులర్ అప్డేట్స్ ఏంటి? అలానే 'ఎన్టీఆర్ నా బర్త్‌డే'కి గ్లిమ్స్ ఎలా రాబోతుంది? ఏ రేంజ్ అవుట్‌పుట్ రాబోతుంది? అండ్ అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. సో మామ మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి అన్నమాట. ఎందుకంటే మీకు మంచి క్లారిటీ వస్తది. అండ్ ఈ ఇయర్‌లో మనకి 'ఫౌజీ' మూవీ వస్తదా రాదా? అండ్ అంటే మూవీ పోస్ట్‌పోన్ అయిందా కాలేదా? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా మనం అప్లోడ్ చేసే వీడియోస్ గానీ, రివ్యూస్ గానీ, అప్డేట్స్ గానీ ఏదైనా గానీ వాటెవర్ ఏదైనా గానీ మీకైతే వస్తాయన్నమాట నోటిఫికేషన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరే మూవీ గురించి వీడియో చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసుకోండి. ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం భయ్య. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 'ఫౌజీ' నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో 'ఫౌజీ' అనేది ఈ ఇయర్‌లోనే అంటే 'పెద్ది' అండ్ 'ఫౌజీ' ఈజ్ ద మోస్ట్ హైప్డ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు భయ్య నాకు తెలిసిన మట్టికి. సో ఇవి రెండు వచ్చేసి బాగా హైప్డ్ మూవీస్. నేను వచ్చేసి ఏమనుకున్నా అంటే సో ఆటోమేటిక్‌గా 'పెద్ది' అనేది మనకు రిలీజ్ అయిపోతది. సో దాని తర్వాత మంచిగా 'ఫౌజీ' ఉంటదని నేనైతే అనుకున్నాను. కానీ మూవీ అయితే రావట్లేదు భయ్య. ఈ ఇయర్‌లో అయితే మనకి 'ఫౌజీ' అనేది పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకేం లేవన్నమాట. 2026లో బిగ్ మూవీస్ ఏం లేవు. జస్ట్ ఒక 'పెద్ది' తప్ప వేరే మూవీస్ ఏం రావట్లేదన్నమాట. నాకు కూడా కాస్త బాధ అనిపించింది. ఎందుకంటే 'ఫౌజీ' మూవీ డిసెంబర్‌లో రావాల్సిన మూవీ అనమాట. బట్ అదొచ్చేసి 2027కి అయితే షిఫ్ట్ అయిపోయిందన్నమాట. అండ్ ఈ ఇయర్‌లో చూసుకున్నట్టయితే మనకి 'పెద్ది' తప్ప ఏం లేదు. అండ్ 'ప్యారడైజ్' లేదా భయ్యా అంటే 'ప్యారడైజ్' అనేది షూటింగ్ అనేది ఆల్మోస్ట్ 50% అయింది బ్రో. ఇంకా 50% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ప్రమోషన్స్ చేయాలి వాళ్ళు. అది చేసుకోవాలి. 'గూఢచారి' మూవీ రాలేదు. ఇంకా చాలా మూవీస్ అయితే రాలేవు. సో ఈ ఇయర్‌లో మాత్రం బిగ్ మూవీ అంటే మాత్రం మనకి మోస్ట్‌లీ 'పెద్ది' అయితుందన్నమాట. 'ఫౌజీ' అనేది 2027కి పోస్ట్‌పోన్. సో, ఇంక మన 'ఎన్టీఆర్' అన్నది 'డ్రాగన్' మూవీ గురించి మాట్లాడుకోవాలంటే, సో 'డ్రాగన్' మూవీ అనేది మనకు అఫీషియల్‌గా వాళ్ళు మనకి డేట్ కూడా చెప్పారన్నమాట మనకి. 2027లో రాబోతున్నాము. జూన్‌లో ఇట్లా సంథింగ్ ఏమైనా డేట్ అనేది ఇచ్చేసారన్నమాట. సో, ఇప్పుడేంటంటే మనకి పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించిన ప్యారలల్ షూటింగ్ అనేది జరుగుతుందన్నమాట. లైట్ మనకి ఇందులో మనకి 'తారక్' అన్న ఏంటంటే దగ్గర దగ్గర 2 లుక్స్‌లో కనిపియబోతున్నాడన్నమాట. పార్ట్ 1కి ఒక లుక్, పార్ట్ 2కి ఇంకో లుక్ అన్నమాట. సో, సిమిలర్ లుక్స్ అయితే కాదు భయ్య పార్ట్ 1, పార్ట్ 2కి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటేంటంటే పార్ట్ 1ని 2027లో రిలీజ్ చేస్తారు. పార్ట్ 2ని కూడా 2027లోనే రిలీజ్ చేస్తారంట. మూవీ టీమ్ వాళ్ళు గట్టిగా కూర్చొనున్నారు. పార్ట్ 1, పార్ట్ 2ని 2027లో రిలీజ్ చేసి దాని తర్వాత 'సలార్ 2నో' లేకపోతే 'కేజీఎఫ్ 3యో' ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ బర్త్‌డేకి మా తారకన్నకి ఈ బర్త్‌డేకి అంటే మే 20కి అని చెప్పుకోవచ్చు. నీల్ గారి విజన్, రవి బసూర్ గారి మ్యూజిక్ అనమాట. రవి బసూర్ గారి మ్యూజిక్ మీకు తెలిసిందే. 'సలార్' టీజర్‌కి ఎట్లా కొట్టారు అండ్ 'కేజీఎఫ్' టీజర్‌కి ఎలా కొట్టారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన 'భువన్' ఫార్మింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా సెన్స్‌లెస్ సీన్స్ ఏమి ఉండయి భయ్య. మొత్తం షిట్‌లెస్ సీన్స్‌తోని మనకి టీజర్ అనేది రాబోతుంది. టీజర్ కాదు సారీ గ్లిమ్స్. మాస్ అని చెప్పుకోవద్దు. ఊర మాసు సిగరెట్‌తోని ఉంటదంట. సో, లిటరల్లీ వెయిటింగ్ నేనొచ్చేసి గ్లిమ్స్ కోసము. సో, మీరెంతమంది ఈ గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ 'తారక్ అన్న' ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇంకా 'పెద్ది' మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా గట్టిగా మాట్లాడితే నెలలో మూవీ రిలీజ్ అయితుందనమాట. సో, ఇక మూవీ టీమ్ ఏమనుకుందంటే ఇక ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారన్నమాట. సో, మనకేంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనకి ఈ మే 8 నుంచి ఏదైతే ఉందో మే 8 నుంచి మనకి రాబోతున్నాయన్నమాట అప్డేట్స్. సో, అప్డేట్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ మోస్ట్‌లీ సాంగ్ అయితే రాబోతుందని ఇన్సైడ్ టాక్స్ అన్నమాట. సో, మనకి మూవీ నుంచి టీజర్ కట్స్ లాంటివి ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి భయ్యా. జస్ట్ ఇంకా మనకి ట్రైలర్ తప్ప ఏం రాదు. సో, ఫస్ట్ మనకి అంటే నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ ఏదైతే ఉందో ప్రమోషనల్ కంటెంట్స్ మోస్ట్‌లీ సాంగ్ అంట. దాని తర్వాత ట్రైలర్ కట్ అయితే మనకుంటది. దాని తర్వాత నార్మల్‌గా ప్రమోషన్స్ 'రామ్ చరణ్' అన్న ప్రమోషన్స్ అండ్ 'జాన్వీ కపూర్', 'బుచ్ బాబు' గారు అండ్ ఇంకా మూవీ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ వాళ్ళు వీళ్ళందరితోని మనకి వీళ్ళు మీడియాతోని ఇంటరాక్ట్ అవ్వడము, ఇట్లా ఫన్‌గా ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. దాని మించి ఇంకేం మనకి ప్రమోషన్ కంటెంట్స్ ఏం రావు. సో, నెక్స్ట్ వచ్చే కంటెంట్ మనకి ఐటెమ్ సాంగ్ అన్నా లేకపోతే మెలోడీ సాంగ్ అన్నా హైప్ బిల్డ్ చేయాలంటే మాత్రం ఐటెమ్ సాంగ్ తింటేనే పక్కా అనమాట. ఎందుకంటే మనకి 'చికిరి' అనేది ఆల్రెడీ అది కూడా మెలోడీ సాంగే అండ్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట. మూవీ మీద చాలా బజ్ క్రియేట్ చేసింది 'చికిరి' సాంగ్. సో, దాని తర్వాత 'రైరా రైరా' సాంగ్ వచ్చేసి మంచి మోటివేషనల్ సాంగ్ మంచిగొచ్చిందనమాట. అవుట్‌పుట్, చరణ్ డ్యాన్స్ అదంతా కథ వేరుండే. సో, ఇప్పుడు ఇంకా హైప్ బిల్డ్ చేయాలి అంటే మాత్రం ట్రైలర్ కన్నా ముందు హైప్ బిల్డ్ చేయాలంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఈ ఐటెమ్ సాంగ్ అనేది రావాలి. సో, 'బుచ్చి బాబు' గారు ఏ స్టెప్ తీసుకుంటారో తెలీదు. అంటే ఐటెమ్ సాంగ్ ఇస్తారా? లేకపోతే మెలోడీ సాంగ్ ఇస్తారో చూడాలి. అండ్ ఇంకా మోస్ట్‌లీ ఇంకా మంచి డే 1 మంచి నంబరే కొట్టేటట్టే ఉందన్నమాట. మంచి రిలీజ్ డేట్ దొరికింది. నార్త్ సైడ్ వచ్చేసి ప్రీమియర్స్ చూడబోతున్నాయి. అండ్ గట్టిగానే ఉందన్నమాట. 'పెద్ది' మూవీకి హైప్ అనేది గ్రౌండ్ లెవెల్‌లో గట్టిగానే ఉంది. సో, చేద్దాం భయ్యా ప్రిడిక్షన్ వీడియో చేద్దాం 'పెద్ది' మూవీ మీద. మీరే మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా
కామెంట్ చేయండి, ఫౌజియా, పెద్దియా లేకపోతే డ్రాగన్ మూవీ ఏమన్నా తారక్ అన్నది ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో.